ఇవాళ ఎక్కడ చూసినా ఫంక్షన్లండి. అప్పట్లో మేము చిన్నపిల్లప్పుడు ఏ ఫంక్షన్లకైనా సరే ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, సాంబారు ఇవి వండేవాళ్ళండి. ఇప్పుడు అసలు ఆ కూరలు కనపట్లేదండి అసలు. వైట్ అన్నం కనపట్ల. కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ ఆ కూరలే కనపట్ల అసలు ఇప్పుడు. ప్రతి సాటు కూడా ఫంక్షన్లకి బిర్యానీ, పలావు, మరి చికెను, మటను ఎక్కువ ఇయ్యే. ఇవి తిని ఇప్పుడు ప్రతి వాళ్ళకి అసలు ఆడవాళ్ళంటే గర్భిణితో ఉంటే ఒక 9 నెలలకి 10 నెలలకి ప్రసవిస్తారు. ఇప్పుడు మగవాళ్ళకి ఎలా వస్తుందంటే విపరీతం వస్తుంది పొట్ట. వాళ్ళకి పొట్ట విపరీతంగా అసలు ఎంత మనిషికి మించిపోయి వస్తుంది. అది ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ జీవితాంతరం మొయ్యాలి ఆ పొట్టని. ఎందుకు ఎక్కువ ఈ మసాలా తిండి ఎక్కువ తింటున్నారు. మసాలా తిండి అంటే బిర్యానీలు ఎక్కువ. ఎక్కడ చూడు హోటళ్ళు అయ్యాయి, ఫంక్షన్లకు అయ్యాయి. ఎక్కడ చూసినా బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఈ బిర్యానీ తప్ప మామూలు కూరలు కానీ వైట్ అన్నం కానీ తగ్గించేశారు. అప్పట్లో వెనకటి కాలం వాళ్ళు కూడా ఎక్కువ పప్పు, సాంబార్లు, ఆకుకూరలు, కూరగాయలు అవి ఫంక్షన్లో చేసేవాళ్ళు. ప్రతి ఫంక్షన్కి కూడా అవి చేసేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళి అయినా ఏ ఫంక్షన్ అయినా ఏ కార్యక్రమం అయినా సరే బిర్యానీ. ఏట మాసం, కోడి మాసం, ఇది చేప, రొయ్య ఎక్కువ ఫంక్షన్లు ఇవే జరుగుతున్నాయి. ఆ ఎక్కువ బిర్యానీలు తింటానా, పొలాలు తింటానా విపరీతమైన ఒళ్ళు వచ్చేస్తుంది. అది కాక ఏం చేస్తారంటే అది వేడి వేడికి తినేస్తున్నారు. ఆ వేడి వేడికి పొగలొచ్చే తినేసేవారికి కడుపులోకి మనకి ఎల్లంగల వేడిది మనకి పేగు పోతొచ్చేస్తుంది. అది తెలుసుకోవట్లేదు చాలామంది. ఆ వేడి తింటానా అసలు పేగు అనేది పోతొచ్చేసి వాటికి గడ్డల్లాగా పుడతాం, అవి క్యాన్సర్ గడ్డలా తిరగేయటం ఇట్లా అవుతుంది. ఇట్లా ఎవరు కూడా అంత వేడిగా తినగాకండి. కొద్దిగా చల్లార్చుకొని తినండి. అన్నమైనా ఏదైనా సరే అక్కడ ఫంక్షన్లో జరిగేటప్పుడైనా సరే పొగలు పొగలు వలుతూ ఉంటాయి. ఆ అసమంటి అన్నం తింటున్నారు. ఆ వేడి వేడి తినేవారికి లోన పేగులు మనకు కాలిపోయి ఆ పేగు పూత రావటం, పేగులు గడ్డ రావటం, అవి క్యాన్సర్ కింద తిరగేయటం ఇలాగా చాలామంది బాధపడుతున్నారు. బిర్యానీ తినటం చాలామంది తగ్గించుకోండి. ఎందుకంటే మామూలు అన్నం తినండి, కూరగాయలు ఎక్కువ వాడండి, ఆకుకూరలు ఎక్కువ తినండి.